తనను గెలిపిస్తే టీటీడీలో రేవా కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తానని తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి హామీ ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం రెడ్డికుల ఉద్యోగుల సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి విచ్చేసి ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయే పనులు చేశామని, ఇళ్ల స్థలాలు, అవుట్సోర్సింగ్, ఉద్యోగస్తులకు జీతాలు పెంచిన ఘనత కూడా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిదే అని పేర్కొన్నారు. నగర కూడళ్లను సుందరీకరించడంలో భాగంగా అద్భుతంగా అమర్చినటువంటి విగ్రహాలు ఇవన్నీ కూడా నగరానికి కొత్త అందాన్ని, శోభని తెచ్చా అన్నటువంటి విషయాన్ని నేను మీతో గర్వంగా చెప్తున్నాను. ఒకప్పుడు ఆటోలే తిరగాడడానికి ఇబ్బంది పడే సందులయ్యా ఇవి. వీటిల్లో నువ్వు పెద్ద పెద్ద బస్సులు ఎలా తిప్పగలుగుతావు అని చెప్పి నాతో అవహేళనగా మాట్లాడినటువంటి వాళ్ళ నోర్లన్నింటినీ మూయించే విధంగా ఈరోజు డబల్ డెక్కర్ బస్సునే మనం గ్రూప్ థియేటర్ ముందర, గంగమ్మ గుడి ముందర, వ్యూ మాల్ రోడ్లను తిప్పగలిగేటటువంటి స్థితికి చేరుకున్నాం. అంతకుముందు రేవా ఉద్యోగ నాయకులు మాట్లాడుతూ ఉద్యోగస్తుల సమస్యలను పరిష్కరించిన ఘనత భూమన కుటుంబానికే దక్కిందని, తామంతా కృతజ్ఞతా భావం చూపే సమయం ఆసన్నమైందని, అభినయ్ను గెలిపించుకుంటామని టీటీడీ ఉద్యోగ సంఘం నాయకులు ప్రతిజ్ఞ పూనారు. ఈ రోజు కూడా రిటైర్ అయిన వ్యక్తులు కూడా జనవరి ముందు డిసెంబర్లో రిటైర్ అయిన వ్యక్తులు కూడా ప్లాన్ వచ్చేదానికి 2023 లాస్ట్ డిసెంబర్ వచ్చేంత వరకు కూడా భూమన కరుణాకర్ రెడ్డి పోరాడతారు. ఆ ప్రతిమలో ఉన్న వ్యక్తి రాబోయే కాలంలో రాబోయే ఎమ్మెల్యే గారు కూడా మనందరి పక్షపాతన ఉంటారని తెలియజేస్తున్నారు. ఎంతో మంది రెడ్డి ఉంటారు. దాంట్లో కొంతమంది కొంతమంది ఉంటారు. ఆ కోవకు చెందిన వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు, అతని సైనికుడు మన భూమన అభినయ్ రెడ్డి గారు. కాబట్టి రాబోయే ఎలక్షన్ లో మన భూమన అభినయ్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని ఈ తిరుపతి మహాపట్టణంగా తీర్చుకునే అవకాశం కల్పించాలని, ఆయనకి కల్పించాలని మనందరం కూడా మేము వేడుకుంటున్నాం.